ఇవాళ నేను అడుగుతున్నా, బీజేపీ ఎంపీలను అడుగుతున్నా, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఐ కానీ, ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేస్తున్నా, కులగణ జరుగుతూనే, జనగణలో కులగణ జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది. దాని గురించి నేను ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా ఫుల్ ఫైట్ చేస్తా, రోడ్ల మీదకి వచ్చేస్తాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు? సెన్సస్ కాదు, మేము కులగణ కాదు. సెన్సస్లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని ఎందుకు పెట్టాలి? ఆ ఓటు ఎందుకు తీసేసినావు? ఓన్లీ సెన్సస్ ఎవరికి సెన్సస్? జనాభా ఎంత ఉందో తెలుసుకోవడం కాదు, జనాభాలో మా సంఖ్య ఎంత ఉన్నది, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీలు ఎంతమంది ఉన్నారని దీని మీద పోరాటం చేయడానికి చిత్తశుద్ధి ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలను అపీల్ చేస్తున్నా, ఇది సెన్సస్ కాదు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే మా సంఖ్య తెలుస్తుంది. దానివల్ల మాకు బడ్జెట్ పెరుగుతుంది, అదేవిధంగా ఉద్యోగాలలో అవకాశం వస్తుంది, మా స్థితిగతుల్లో మార్పు వస్తుంది. అంతేగాని నువ్వు సెన్సస్ చేసేసి కేవలం డీలిమిటేషన్ గురించి సెన్సస్ కనిపిస్తుంది, కానీ మా సంఖ్య జనాభాలో ఇక్కడ తెలంగాణ చేస్తే 56% అని రేవంత్ రెడ్డి చెప్పాడు. కనుక ఇక్కడ ఒక దిక్సూచి తెలంగాణ నుంచి ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఏ విధంగానైతే కులగణ చేసి 42% ఇచ్చిన తెలంగాణలో అదే దిక్సూచి ఇవాళ కర్ణాటకలో కూడా పెట్టాలని రాహుల్ గాంధీ చెప్పాడు, అదేవిధంగా మల్లికార్జున చెప్పాడు. ఈ యుద్ధం ఇక్కడికెళ్ళే మొదలురా బాబు. ఎట్లా జరుగుతారు? క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయక ఓన్లీ సెన్సస్ చేస్తే మాత్రం దీని మీద మా పోరాటం కొనసాగుతుంది. ఎంత దూరమైనా పోతాం రా బాబు. నువ్వు చేసి లాభం ఎవరికి చేస్తున్నావు? మాకు కాదు. నీకు డీలిమిటేషన్లో కొన్ని సీట్లు కొట్టేసి ఉత్తర భారతానికి లాభం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది, ఇది నడవదు. నేను అప్పీల్ చేస్తున్నా, మా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు బీసీలు ఉన్నారు, వారు నోరిప్పకపోతే మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తా. నేను ఇడివరా బాబు, ఇది జరగాలి, కులగణ జరగాలి. జనగణలో కులగణ జరుగుతూనే మా లాంటి వాళ్లకు, అట్టడుగున పేద ప్రజలకు, తిండికి లేనటువంటి వాళ్ళు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ బతుకు తెరువులు మార్పు రావాలంటే కులగణనే జరగాలి, కులగణలో సెన్సస్ జరగాలి.